దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డెవలప్మెంట్ స్టడీస్లో సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ ద్వారా ఎంఫిల్, పీహెచ్డీతో పాటు విశ్వవిద్యాలయమే స్వయంగా దూర విద్యా విధాన అంశంపైన పీహెచ్డీ వంటి పరిశోధన కోర్సులు ప్రవేశపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు ఈ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యావకాశాలు పొందుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్నటువంటి ఈ టెలికాన్ఫరెన్స్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ కార్యక్రమం కామర్స్ విద్యార్థుల కోసం, ముఖ్యంగా బీకామ్ 2వ సంవత్సరం విద్యార్థుల కోసం ఉద్దేశించబడింది. ఈ కార్యక్రమం కోసం నిరుద్యోగ సమస్య, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేటువంటి పాఠ్యాంశాన్ని ఎంచుకోవడం జరిగింది. ఈ పాఠ్యాంశం బీకామ్ 2వ సంవత్సరం బిజినెస్ ఎకనామిక్స్, వ్యాపార అర్థశాస్త్రం అనే కోర్సు నుండి తీసుకోవడం జరిగింది. ఇక ఈ నిరుద్యోగ సమస్య విషయానికి వచ్చినట్లయితే నిత్య జీవితంలో మనం ఈ సమస్య గురించి వింటూ ఉంటాం. కుటుంబ సభ్యులు ఎవరైనా ఉద్యోగం లేకుండా ఉంటే ఆ కుటుంబం, పిల్లలు నిరుద్యోగులుగా ఉంటే తల్లిదండ్రులు బాధపడుతూ ఉండడాన్ని మనం చూస్తూ ఉంటాం. పిల్లల చదువు కోసం, విద్యాభ్యాసం కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఈ రోజులలో చదివిస్తున్నారు. అప్పులు చేసైనా, అవసరం అనుకుంటే ఆస్తులను అమ్మైనా కూడా చదువులు నేర్పించడానికి తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు. ఈ చదువులు పూర్తయిన తర్వాత పిల్లలు నిరుద్యోగంగా ఉంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఒకసారి చదువు పూర్తయినాక నిరుద్యోగిగా ఉంటే ఆ వ్యక్తి యొక్క శక్తియుక్తులు వృధా అయిపోవడాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం. నిరుద్యోగులుగా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఆత్మవిశ్వాసం సన్నగిల్లి తగ్గి ఫ్యూచర్లో చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతుంది. ఇంకొకటి, ఈ మానవ వనరులు, అదే శ్రమ అనేది ఒక ముఖ్యమైన ఉత్పత్తి కారకం అని కూడా మనకు తెలుసు. ఈ ఉత్పత్తి కారకాన్ని వినియోగించుకోకుండా ఉంటే అది వృధా అయిపోతుంది. దాన్ని మనం స్టోర్ చేయలేము, దాన్ని నిల్వ చేయలేము. ఈ మానవ శరీరాన్ని నిర్వహించడానికి కొన్ని మన ఉద్యోగం చేయకపోయినా కూడా కొంత ఖర్చు చేయడం జరుగుతుంది. మనం తినాలి, నీళ్ళు తాగాలి, ఇవన్నీ ఉంటాయి. అదే భౌతిక యంత్రాలు అనుకోండి, పని చేయకపోతే వాటి వల్ల ఖర్చులు ఏమి ఉండవు. విద్యుత్ శక్తి ఉండదు, ముడి పదార్థాలు ఉండవు, లేదా మరమ్మతులు ఉండవు. అందువల్ల ఈ మానవ శ్రమని చాలా జాగ్రత్తగా, పూర్తిగా వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా ఈ నిరుద్యోగ సమస్య అనేది చాలా దేశాలలో, అభివృద్ధి చెందిన దేశాలలో, మన భారతదేశంలో కూడా ఒక ప్రధాన సమస్యగా
తయారైంది. ఈ అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఏదో ఒక రూపంలో ఈ నిరుద్యోగ సమస్య ఉంటుంది. ఇంత జటిలమైనటువంటి ఈ నిరుద్యోగం అంటే ఏమిటి, ఈ నిరుద్యోగం ఎందుకు ఉత్పన్నమవుతుంది, దాని కారణాలు ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి రకాలు ఏమిటి, దాన్ని ఏ విధంగా నిర్మూలించవచ్చు, ఈ నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి మన పంచవర్ష ప్రణాళికలలో ఎటువంటి దృష్టి కేంద్రీకరించడం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి పథకాలను ప్రవేశపెట్టారు అనే విషయాల గురించి ఈనాటి టెలికాన్ఫరెన్స్ ప్రోగ్రాంలో మనం చర్చిద్దాం. ఈ చర్చను కొనసాగించడానికి ఇద్దరు విషయ నిపుణులని మనం ఆహ్వానించడం జరిగింది. వారు ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారు. వీరు కామర్స్ డిపార్ట్మెంట్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రొఫెసర్ కేవి అచ్చలపతి గారు, వీరు కూడా వాణిజ్య శాస్త్ర విభాగం ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తూ ఉన్నారు. ఇద్దరు కూడా చాలా సీనియర్ ప్రొఫెసర్స్ డిపార్ట్మెంట్లో. ఇక ఈ కార్యక్రమం ప్రధానంగా ఈ నిరుద్యోగ సమస్య పైన సుమారు ఒక 40 నిమిషాలు కొనసాగుతుంది. ఆ కొనసాగిన తర్వాత మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే నేరుగా విషయ నిపుణుల్ని టెలిఫోన్ ద్వారా అడిగి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు, మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అందుకు టెలిఫోన్ ఫెసిలిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి టెలిఫోన్ నెంబర్లని మీరు నోట్ చేసుకోండి. 2703-1431, 2703-1432, 2703-1433. హైదరాబాద్ బయట నుండి టెలిఫోన్ చేసేవాళ్ళు 040 అనే ఎస్టీడీ నెంబర్ని ముందుగా డయల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఈ చర్చను ప్రారంభించే ముందు ఒక చిన్న ప్రకటన. విశ్వవిద్యాలయం తరఫున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పీజీ డిప్లొమా ఇన్ పబ్లిక్ అకౌంటింగ్ అండ్ ట్యాక్సేషన్ అనే ఒక కొలాబొరేటివ్ ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తూ ఉంది. ఈ ప్రోగ్రాంకు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఈ నెల 25. ఇది ఒక మంచి ప్రాక్టీస్ ఓరియంటెడ్, జాబ్ ఓరియంటెడ్ కోర్సు. దీనికోసం మీరు సంప్రదించాల్సినటువంటి నెంబరు 9000904118. ఈ నెంబరు మరొకసారి రిపీట్ చేస్తాను, 9000904118. ఇక అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇప్పుడు పీజీ ప్రోగ్రామ్స్కు అడ్మిషన్లు ప్రారంభమైనాయి, నడుస్తూ ఉన్నాయి. వాటికి లాస్ట్ డేటు వచ్చే నెల అక్టోబర్ 5వ తారీఖు. వాటికి సంబంధించి ట్యూషన్ ఫీజుని ఏపీ ఆన్లైన్ ద్వారా చెల్లించేటువంటి కొత్త విధానాన్ని యూనివర్సిటీ ప్రవేశపెట్టింది. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఏపీ ఆన్లైన్ ద్వారా ఆన్లైన్ పేమెంట్ ద్వారా ట్యూషన్ ఫీజుని పే చేసి అడ్మిషన్లు తీసుకోవాలని ప్రార్థన. అదేవిధంగా యూజీ అడ్మిషన్లు కూడా పూర్తిగా వస్తున్నాయి. ఈ నెల 27వ తారీఖు చివరి తేదీ. 200 రూపాయల అదనపు రుసుముతో 27 వరకు టైం ఉంది. ఈ యూజీ ప్రోగ్రామ్స్ కూడా ఫీజుని ఆన్లైన్ ద్వారా ఏపీ ఆన్లైన్ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. దయచేసి మీరంతా గమనించే ప్రార్థన. ఇక ఈనాటి డిస్కషన్కు వచ్చినట్లయితే ఇంత జటిలమైనటువంటి సమస్య అయినటువంటి నిరుద్యోగ సమస్య, దీనికి సంబంధించి నిరుద్యోగం అంటే ఏమిటో ప్రొఫెసర్ కేవి అచ్చలపతి గారిని అడిగి తెలుసుకుందాం. అచ్చలపతి గారు, నిరుద్యోగము అంటే నకారం ఏదైతే ఉందో లేదు అని, ఉద్యోగం లేకపోవడమే నిరుద్యోగం. మనం జనరల్గా అర్థం చేసుకునేటువంటి పదం ఇది. అయితే మనకి ఇక్కడ సాంకేతికంగా మాట్లాడినట్లయితే మార్కెట్లో చలామణిలో ఉన్నటువంటి వేతన రేటుకి పనిచేయడానికి సిద్ధపడి ఇష్టపడి ముందుకొచ్చినప్పటికీ అతనికి పనికి లభించని స్థితి ఏదైతే ఉంటుందో
ఆ స్థితిని నిరుద్యోగిత అంటాం. అంటే ఇక్కడ మనకు 3 అంశాలు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే అతను పని చేయడానికి ఇష్టపడి ముందుకు రావాలి. ఉదాహరణకి ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడు, గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా లేకపోతే ఉద్యోగం చేయాలా అనేటువంటిది సమస్య ఉంటుంది. క్యాంపస్ రిక్రూట్మెంట్ కోసం అతను ప్రయత్నం చేస్తుంటాడు. క్యాంపస్ రిక్రూట్మెంట్లో వస్తుంది అతనికి, లేదా రాదు. ఆ రాకపోయినట్లయితే నెక్స్ట్ హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటాడు, వస్తే ఉద్యోగం చేద్దాం అనుకుంటాడు. అంటే అక్కడ ఏంటంటే అతనికి ఆప్షన్ ఈజ్ నాట్ క్లియర్. అటువంటి వాడికి క్యాంపస్ రిక్రూట్మెంట్ రాకపోయినా కూడా మనం నిరుద్యోగి అనం. ఎందుకంటే అతను ఇంకా హీ ఈజ్ నాట్ క్లియర్ అబౌట్ హిజ్ ఇంటెన్షన్. ఉద్యోగం చేయాలి, నాకు ఉద్యోగం చేయవలసిన అవసరం ఉంది, ప్రస్తుతం ఉన్న మార్కెట్ రేటుకి నేను సిద్ధపడి ఉన్నాను అనేటువంటి 2 సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే దాని నిరుద్యోగం అయినప్పటికీ అతనికి ఉద్యోగం లభించకపోతే నిరుద్యోగం అని అనడం జరుగుతుంది. అందుకని ఏంటంటే ఈ ఇష్టపడి కొంతమందికి పని చేయడం అనేటువంటిది ఇష్టం ఉంది, ముందుకొచ్చారు. కానీ మార్కెట్ రేట్లో ఈ రేటుకి నేను చేయనండి, ఇంత తక్కువ ఉంటే నేను చేయను, నాకు మినిమం ఇంత వస్తే కానీ నేను చేయను అంటాడు. అటువంటి వాళ్ళని కూడా మనము నిరుద్యోగంలోకి కౌంట్ చేయడానికి వీల్లేదు. సో నిరుద్యోగము అని అన్నప్పుడు అయితే మనకు ఈ 3 అంశాలు కూడా ఇష్టపడి ముందుకు రావాలి. 2 అతనికి మార్కెట్ రేటుకి ఇష్టపడాలి. 3వది అట్లా వచ్చినప్పటికీ అతనికి ఉద్యోగం రాని స్థితి ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడు మాత్రమే నిరుద్యోగిత అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు రచనపతి గారు నిరుద్యోగిత అంటే ఏంటో స్పష్టంగా వివరించారు. దాని నుంచి మనకు అర్థమైంది ఏమిటంటే వాలంటరీగా ఉద్యోగాన్ని వదులుకోవడము, ఉద్యోగం చేయకపోవడం అనేది ఉద్యోగ సమస్య కాదు. కొంతమందికి బాగా డబ్బుండి ఆస్తులుండి ఉద్యోగం అవసరం లేకపోవచ్చు, వాళ్ళకి ఉద్యోగం చేయడానికి కెపాసిటీ ఉండొచ్చు, ఉద్యోగం కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఇష్టపడకపోవచ్చు. సో వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ని మనం ఒక సమస్యగా భావించడం లేదు. ఇక్కడికి వచ్చినట్లయితే ఇన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే తనంతట తానే ఏర్పడే అన్ఎంప్లాయ్మెంట్ మనము నిరుద్యోగితగా మనము చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఈ నిరుద్యోగితలో ఏ రకాలు ఉన్నాయో ప్రొఫెసర్ ఎస్వి సత్యనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. అచ్చలపతి గారు చెప్పినట్లు, అలాగే మల్లారెడ్డి గారు విశదీకరించినట్లు, నిరుద్యోగిత అనేది మనం ముఖ్యంగా 2 రకాలుగా విభజించాం. ఒకటి స్వచ్ఛందంగా పని చేయకుండా ఉండటం, అది ఒక నిరుద్యోగిత అయితే, పని దొరక్క ఉద్యోగం చేయకపోవటం ఇంకో రకమైన నిరుద్యోగిత. మల్లారెడ్డి గారు చెప్పినట్లు మొదటి రకం నిరుద్యోగిత అనేది మనకి సమస్య కాదు. ఎందుకంటే ఆ వ్యక్తే తనంతట తానుగా నేను ఉద్యోగం చేయనని ఉద్యోగ మార్కెట్ నుంచి బయటకు వచ్చేసాడు. కాబట్టి అటువంటి నిరుద్యోగితని మనం నిరుద్యోగితగా భావించాం. ఎవరైతే ఉద్యోగం కావాలని ముందుకొచ్చారో వాళ్ళకు ఉద్యోగం దొరకకపోతే దాన్ని నిరుద్యోగంగా భావిస్తాం. అయితే ఈ నిరుద్యోగాన్ని మనం 6 రకాలుగా విభజించవచ్చు. ఒకటి ప్రచ్ఛన్న నిరుద్యోగం, 2వది ఋతు సంబంధమైన నిరుద్యోగం, 3వది సాంకేతికపరమైన నిరుద్యోగం, 4వది చక్రరూప నిరుద్యోగం, 5వది ఫ్రిక్షనల్ నిరుద్యోగం, 6వది దీర్ఘకాలిక నిరుద్యోగం. నేను ఈ మొదటి 3 రకాల నిరుద్యోగాల గురించి మీకు వివరిస్తాను. మొట్టమొదటిది ప్రచ్ఛన్న నిరుద్యోగం. దీనిని శ్రీమతి జోన్ రాబిన్సన్ అనే ఆర్థిక శాస్త్రవేత్త ప్రతిపాదించారు. ఆమె ప్రతిపాదించింది దీన్ని అభివృద్ధి చెందిన దేశాలను దృష్టిలో పెట్టుకొని ప్రతిపాదించారు. అంటే అక్కడ నిరుద్యోగం ముఖ్యంగా ఈ డిమాండ్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సప్లై కంటే ఎక్కువ కూడా డిమాండ్ బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో కొన్ని ఉద్యోగాలకి డిమాండ్ ఉండదు. అటువంటప్పుడు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మామూలు ఉద్యోగం, వాళ్ళు చేసే ఉద్యోగం నుంచి ఏ ఉద్యోగాలకు డిమాండ్ లేదో ఆ ఉద్యోగాల నుంచి చిన్న చిన్న ఉద్యోగాలకు మారుతారు. ఇటువంటి స్థితిని ఆమె ప్రచ్ఛన్న నిరుద్యోగం అని వర్ణించారు. అయితే ఈ భావనని మనం అభివృద్ధి చెందుతున్న దేశాలకు కూడా మనం ఎక్స్టెండ్ చేయొచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చాలా వరకు వ్యవసాయ ఆధారిత దేశాలే ఉంటాయి. ఈ వ్యవసాయ ఆధారిత దేశాల్లో ఒకే పనిని అంటే ఇద్దరు అవసరమైన చోట 3-4 అదే పని చేస్తే దాన్ని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగంగా భావిస్తాం. అంటే ఇంకా వేరే ఉద్యోగం ఏదీ లేక ఉన్న పనినే 2-3 కలిసి చేయటం. ఒక 100 గొర్రెలు ఉంటే ఒకళ్ళు కాసే ఆ గొర్రెలను గాయటానికి సరిపోయినా కూడా ఇద్దరు ఆ గొర్రెలను కాస్తే ఆ రెండో వ్యక్తి అవసరం లేదు, ఆయన్ని మనం
ఈ ప్రచ్ఛన్న నిరుద్యోగంలోకి చేరుస్తాం. అంటే ఆయన ఆ ఉద్యోగంలోంచి వెనక్కి తీసివేసినా కూడా ఉత్పత్తిలో ఏమాత్రం తేడా రాదు. ఉదాహరణకి ఒక ఎకరంలో 20 బస్తాలు పంట పండుతుంది అనుకోండి, ఇద్దరు ఉంటే సరిపోతుంది. కానీ 3 వ్యక్తులు చేసినా 20 బస్తాల పంటే పండుతుంది కానీ 21 బస్తాల పంట పండదు. అంటే ఈ 3వ వ్యక్తిని మనం ఆ పనిలోంచి వెనక్కి తీసుకున్నా కూడా అదనంగా వచ్చే ఉత్పాదకత మనకు తెలుసు కదా, మార్జినల్ ప్రొడక్టివిటీ అంటారు. ఆ మార్జినల్ ప్రొడక్షన్ అనే దాంట్లో అదనపు ఉత్పత్తిలో ఏ విధమైన తేడా ఉండదు. ఇటువంటి స్థితిని మనం ప్రచ్ఛన్న నిరుద్యోగం అంటాం. ఇది భారతదేశం లాంటి వ్యవస్థల్లో ముఖ్యంగా చిన్న చిన్న చేతి పనులు చేసుకునే వాళ్ళ ఇంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ మగ్గాలు ఉన్నాయి, 2-3 ఆ వృత్తి పనులు ఇద్దరు అవసరమైన 3 చేస్తూ ఉంటారు. వ్యవసాయంలో కనపడుతుంది. ఇంకా ఇతరత్ర చేతి పనుల్లో కూడా ఇటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటాం. రెండోది ఋతుపరమైన నిరుద్యోగిత. ఋతుపరమైన నిరుద్యోగిత కూడా ఎక్కువగా వ్యవసాయ రంగంలోనే కనపడుతుంది. అంటే మన భారతదేశంలో వ్యవసాయం మనకు చాలా వరకు వర్షాధారితం. ఇరిగేషన్ ఫెసిలిటీస్, నీటిపారుదల సరిగ్గా అభివృద్ధి చెందలేదు. ఇటువంటప్పుడు వర్షాకాలం బాగా అదునుగల కాలంలో వ్యవసాయం చేయటం, అదును లేని కాలంలో ఖాళీగా కూర్చోవటం, ఇటువంటి నిరుద్యోగాన్ని మనం ఋతుపరమైన నిరుద్యోగం అంటాం. మూడోది సాంకేతికపరమైన నిరుద్యోగం. ఇది ఎక్కువగా మనకు పారిశ్రామిక రంగంలో, సేవా రంగంలో కనపడుతుంది. అంటే ఉన్న సాంకేతిక విజ్ఞానం ఏదైతే ఉందో, కొత్త సాంకేతిక విజ్ఞానం రావటం వలన ఈ ప్రస్తుతం అమల్లో ఉన్న సాంకేతిక విజ్ఞానం అమల్లో లేకుండా పోతుంది. ఎవరైతే ప్రస్తుతం ఉన్న సాంకేతిక విజ్ఞానంలో చాలా ప్రావీణ్యం సంపాదించి కొత్తగా వచ్చిన సాంకేతిక విజ్ఞానంలో ప్రావీణ్యం లేకుండా ఉంటారో వాళ్ళు ఆ సమయంలో నిరుద్యోగులుగా మిగిలిపోతారు. ఇటువంటి పరిస్థితిని మనం సాంకేతికపరమైన నిరుద్యోగం అంటాం. ఉదాహరణకి కేబుల్ ఆపరేటర్లను తీసుకోండి. ఇప్పుడు కొత్తగా DTH అని వస్తున్నాయి. అంటే డైరెక్ట్ టు హోమ్. మనకి పైన ఒక సెట్టాప్ బాక్స్ పెట్టుకొని పైన ఒక యాంటీనా పెట్టుకుంటే మనం డైరెక్ట్గా టీవీ ప్రసారాలను చూడొచ్చు. అంటే వాళ్ళ పరిస్థితి ఏమిటి? రెండోది సినిమా ఆపరేటర్లు ఉన్నారు. ఇప్పుడు సినిమా హాళ్ళన్నీ మూసేస్తున్నారు. ఆ సినిమా ఆపరేటర్ల సంగతి ఏమిటి? తర్వాత మొన్ననే మనం చూసాం, టెలిగ్రామ్లన్నింటినీ పోస్టల్ డిపార్ట్మెంట్ రద్దు చేసింది. ఇప్పుడు ఆ టెలిగ్రామ్ ఆపరేటర్ల సంగతి ఏమిటి? ఇటువంటివన్నీ కూడా మనం సాంకేతికపరమైన నిరుద్యోగితకి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ప్రొఫెసర్ సత్యనారాయణ గారు, ప్రచ్ఛన్న ఋతు సంబంధ నిరుద్యోగాలు ప్రధానంగా భారతదేశ గ్రామీణ ప్రాంతాలలో, పర్టికులర్గా వ్యవసాయ రంగానికి సంబంధించిన వాటిల్లో ఉంటుందని వివరించారు. ఇక మిగతా నిరుద్యోగితలు ఉన్నటువంటి రకాలైనటువంటి చక్రరూప నిరుద్యోగిత, ఫ్రిక్షనల్ నిరుద్యోగం, దీర్ఘకాలిక లేదా ప్రత్యక్ష నిరుద్యోగం అంటే ఏమిటో ఈ విషయాలని వివరించండి అని ప్రొఫెసర్ అచలపతి గారిని కోరుతున్నాను. మనకి సత్యనారాయణ గారు ఈ ఉద్యోగిత రకాలు 6 రకాలు చెప్పారు కదా. దీంట్లో మనకి ఏంటంటే మిగిలినవి ఏమున్నాయి? చక్రీయ రూపం లేదా చక్ర రూపం, సైక్లికల్ అంటాం ఇంగ్లీష్లో. ఈ సైక్లికల్ అంటే ఏంటంటే చక్రీయకు అనుగుణంగా మార్పులు వస్తుంటాయి. ప్రతి 3 సంవత్సరాలకి లేదా ప్రతి 6 సంవత్సరాలకి ప్రత్యేకమైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి కాలం చెప్పలేము, కానీ ఒక కాలం ప్రతి 3 సంవత్సరాలకి మార్పు వస్తుంది, ప్రతి 6 సంవత్సరాలకి మార్పు రావచ్చు. ఆ మార్పు రావడం వల్ల వ్యాపార చక్రాలు అంటాం. ఈ వ్యాపార చక్రాల వల్ల ఏమవుతుందంటే ఒక పర్టికులర్ పరిస్థితిలో సార్థక డిమాండ్ అంటే ఇఫెక్టివ్ డిమాండ్ అంటాం ఇంగ్లీష్లో, సార్థక డిమాండ్ అనేటువంటిది కొరబడుతుంది. ఎప్పుడైతే సార్థక డిమాండ్ కొరబడ్డటువంటి సార్థక డిమాండ్ వల్ల ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు అమ్ముడు పోని స్థితి ఏర్పడుతుంది. ఉత్పత్తి చేసిన వస్తువులు ఎప్పుడైతే అమ్ముడు పోకమోని కారణం చేత ఆ వ్యాపారానికి రావలసినటువంటి సొమ్ములు రాని కారణం చేత వ్యాపారస్తుల చేతిలో మూలధన కొరత ఏర్పడుతుంది. వాళ్ళ చేతిలో ఎప్పుడైతే మూలధన కొరత ఏర్పడుతుందో అది రెండో స్థితి. మూలధన స్థితి కొరత ఏర్పడిన స్థానాన వాళ్ళకి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటాం. అంటే ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఆర్గనైజేషన్, వీళ్ళ నలుగురికి పే చేసేటటువంటి స్థితి తగ్గిపోతుంది. ఎప్పుడైతే అది తగ్గిపోతుందో కొంతమందిని తీసేయడము, కొంతమందికి ఉద్యోగం నుంచి తీసేయడము, అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలా ఏర్పడడం వల్ల మళ్ళీ వాళ్ళకి కొనుగోలు శక్తి తగ్గుతుంది. వాళ్ళ చేతిలో ఎప్పుడైతే కొనుగోలు శక్తి తగ్గుతుందో, ఎక్కువ జనాభా చేతిలో కొనుగోలు శక్తి తగ్గినప్పుడు వాళ్ళు మళ్ళీ డిమాండ్ చేసే పరిస్థితి ఉండదు. అంటే ఇది ఒక విషవలయంలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఆ విషవలయంలోకి వెళ్లకుండా కొన్ని స్థూలమైనటువంటి చర్యల్ని మ్యాక్రో ఎకనామిక్ పాలసీస్ అంటాం.
ఆ ఆర్థిక విధానాల్లో కొన్ని మార్పులు చేయడం వల్ల కరెక్షన్ చేయడం వల్ల మళ్ళీ మార్పు చెంది మళ్ళీ వృద్ధి చెందుతుంది, మళ్ళీ ఒక పరిస్థితి వస్తుంది. ఈ చక్రీయమైనటువంటి మార్పులు ఏర్పడినప్పుడు ఏర్పడేటటువంటి నిరుద్యోగం ఏదైతే ఉందో దాన్ని చక్రీయ రూప నిరుద్యోగము లేదా సైక్లికల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. అట్లాగే ఫ్రిక్షనల్ అంటే ఏంటంటే ఏదో ఒక కారణం వల్ల పరిశ్రమలో మార్పు వస్తుంది, ఒక పరిశ్రమకి ఉన్నటువంటి పడిపోతుంది డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ జనపనార చాలా ఎక్కువ ఉపయోగించేవాళ్ళం ఒకప్పుడు. జనుము యొక్క ధర పెరగడం వల్ల ప్లాస్టిక్ ఇన్నోవేషన్స్ రావడం వల్ల ప్లాస్టిక్ ఇన్నోవేషన్ వల్ల ఆఖరికి సిమెంట్ బస్తాలు కూడా ప్లాస్టిక్లో చేయడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ప్యాకింగ్ ఇండస్ట్రీలో ప్లాస్టిక్ ప్రవేశించిందో జనుముకి డిమాండ్ తగ్గిపోయింది. అయితే మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత ఈ ప్లాస్టిక్ యొక్క వల్ల మొత్తం పొల్యూషన్ అనేది ఏర్పడుతుందని చెప్పేసి మళ్ళీ ప్లాస్టిక్ ఇండస్ట్రీకి కూడా డిమాండ్ కొరబడింది. ఈ విధంగా ఏమవుతుందంటే ఒక పర్టికులర్ కారణం వల్ల కానీ ఏదో ఒక కారణం వల్ల కానీ ఈ సంఘర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ సంఘర్షణ లేదా ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే ఏర్పడుతుందో ఆ పరిశ్రమలో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఉండవు. అటువంటి పరిస్థితి వల్ల ఏర్పడినటువంటి నిరుద్యోగం ఏదైతే ఉందో దాన్ని మనం ఫ్రిక్షనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. ఇంకా మూడోది ఏంటంటే దీర్ఘకాలిక ఎంప్లాయ్మెంట్ లేదా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, నిర్మాణాత్మక అన్ఎంప్లాయ్మెంట్ అని కూడా అంటాం. దీని ఏంటంటే ఇది మ్యాక్రో లెవెల్లో మనం ఆలోచించాల్సింది. అంటే ఒక 10, 20, 30 సంవత్సరాల మార్పు తీసుకున్నట్లయితే ఈ 30 సంవత్సరాలలో జనాభా సంఖ్య ఎలా పెరిగింది, జనాభాలో పెరగడంలో కూడా మార్పులు ఎలా ఉన్నాయి, స్ట్రక్చర్ ఆఫ్ ద జనాభా. ఇప్పుడు యువకులు ఎక్కువ మంది పెరిగారు ఇండియాలో. అట్లా కాకుండా జపాన్లో తీసుకున్నట్లయితే ముసలి వాళ్ళ సంఖ్య పెరిగింది, ఎందుకంటే జననాల రేటు తగ్గింది, మరణాల రేటు కూడా బాగా తగ్గింది. వాళ్ళకి మరణాల రేటు బాగా తగ్గడంతో ముసలి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అట్లా కాకుండా ఇండియాలో జననాల రేటు ఎక్కువ ఉంది, మరణాల రేటు తగ్గింది. దానివల్ల జనాభా యొక్క ప్రెషర్ అంటాం అది పెరిగేప్పటికీ మీకు 15 సంవత్సరాల కంటే మించినటువంటి వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగి 30 సంవత్సరాల లోపు ఆ మేరకి ఉద్యోగాల సంఖ్య పెరగదు. ఎందుకంటే ఉత్పాదకత పెరగకపోవడం వల్ల మీకు ఉద్యోగాల సంఖ్య జనాభా సంఖ్య రేటు కంటే ఉద్యోగాల రేటు తగ్గి ఉంటుంది. అప్పుడు ఈ జనాభా వాటి వల్ల ఏర్పడినటువంటి నిరుద్యోగాన్ని మనం దీర్ఘకాలిక నిరుద్యోగము లేదా స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. దానికి మనం ఆర్థిక విధానాన్ని, జనాభా విధానాన్ని అన్నిటిని కూడా మార్పు చేయాల్సిన అవసరం ఏర్పడుతుందన్నమాట. అది దీర్ఘకాలికమైనటువంటి నిరుద్యోగం. ఓకే, నిరుద్యోగంలో ఉన్నటువంటి రకాలన్నీ కూడా మనము తెలుసుకున్నాము, వాటి గురించి వివరించాము. చివరగా అచలపతి గారు చెప్పినటువంటి స్ట్రక్చరల్ అన్ఎంప్లాయ్మెంట్, దీర్ఘకాలిక అన్ఎంప్లాయ్మెంట్ అనేది భారతదేశంలో ప్రధానంగా కారణమని నేను భావిస్తూ ఉన్నాను. పాపులేషన్ ఎక్కువ పెరగడం వల్ల, ఆ స్థాయిలో ఉద్యోగాలు పెరగకపోవడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగితది. ఇక ఈ నిరుద్యోగ సమస్య అనేది భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే కాకుండా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఏదో ఒక రూపాన వరల్డ్ వైడ్ ఉందని కూడా మనం వింటూ ఉంటాము. అయితే ఈ అభివృద్ధి చెందుతున్న డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్, ఈ రెండు ఆర్థిక వ్యవస్థలలో ఈ నిరుద్యోగిత స్వభావం ఎలా ఉంటుంది, ఈ నిరుద్యోగితలో ఈ రెండు ఆర్థిక వ్యవస్థల్లో ఎటువంటి భేదాలు ఉంటాయో ప్రొఫెసర్ సత్యనారాయణ గారిని వివరించమని కోరుతున్నాను. ఈ అభివృద్ధి చెందుతున్న లేక అభివృద్ధి చెందిన దేశాల మధ్య నిరుద్యోగంలో తేడాలు చూసే ముందు అసలు ఈ నిరుద్యోగం ఈ రెండు రకాల దేశాల్లో ఎందుకు ఏర్పడుతుందంటే ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో తలెత్తే సమస్యల వల్లనే నిరుద్యోగం కొంతవరకు ఏర్పడుతుంది. అయితే అభివృద్ధి చెందుతున్న దేశాలకు కంటే అభివృద్ధి చెందిన దేశాల విషయానికి వస్తే ఇందాక అచ్చలపతి గారు చెప్పినట్లు చక్రీయ నిరుద్యోగం ఎక్కువగా ఉంటుంది, ప్రచ్ఛన్న నిరుద్యోగం తక్కువ. అదే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎక్కువగా ఉంటుంది. కారణం ఇప్పుడంటే ఈ ప్రపంచీకరణ వలన అభివృద్ధి చెందిన దేశాలకి అభివృద్ధి చెందుతున్న దేశాలకి చక్రీయ మార్పుల్లో పెద్దగా తేడా రావట్లేదు. ఎందుకంటే ఒకచోట వ్యాపార చక్రాల ప్రభావం మొదలైతే అవి ప్రపంచం మొత్తం విస్తరిస్తున్నాయి ప్రపంచీకరణ వలన. అందుకని భారతదేశం లాంటి దేశాలు కూడా ఈ చక్రీయ పరిస్థితుల వలన ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి.
అయితే ఎక్కువ ప్రభావం అభివృద్ధి చెందిన దేశాల మీద ఉంటుంది. కాబట్టి నిరుద్యోగంలో చక్రీయ నిరుద్యోగం అభివృద్ధి చెందిన దేశాల్లో మనం చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రచ్ఛన్న నిరుద్యోగం ఎక్కువగా ఉంటుంది. ఇంకా రెండో తేడా చూస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి మారే స్తోమత సామర్థ్యం ఉద్యోగుల దగ్గర తక్కువ ఉంటుంది. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో చూస్తే ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి ఎక్కువ సంపాదన వచ్చే ఉద్యోగం నుంచి తక్కువ సంపాదన వచ్చే ఉద్యోగానికి మారటం అనేది చాలా సహజమైన విషయం. మొబిలిటీ కూడా కదా, మొబిలిటీ కూడా ఒక ఉద్యోగం నుంచి ఇంకొక ఉద్యోగానికి మొబిలిటీ అక్కడ ఎక్కువ ఉంటుంది. అది ఈ రెండో తేడా. మూడో తేడాకు వస్తే ఇప్పుడు ఇందాక మనం అదనపు ఉత్పాదకత గురించి చెప్పుకున్నాం. అంటే ఒక ఉద్యోగిని పెట్టడం వలన అదనంగా ఉత్పత్తి పెరుగుతుందా పెరగదా, అటువంటి అంటే వేరే ఒక ఉద్యోగిని మనం ఉద్యోగంలో పెట్టినప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చూస్తే ఒక్కొక్కసారి అదనపు ఉత్పత్తి 0కి సమానంగా ఉంటుంది. అంటే ఆయన వలన ఏమీ మనకి అదనపు ఉత్పత్తి లేకపోయినా కూడా మనం ఉద్యోగంలో ఉంచే స్థితి మనకి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుంది, కానీ అభివృద్ధి చెందిన దేశాల్లో అటువంటి స్థితి ఉండదు. అంటే ఆయన అదనపు ఉత్పత్తి 0కి సమానం అయితే అతన్ని ఉద్యోగంలో పెట్టుకునే సమస్య ఉండదు. ఇక్కడ అటువంటి స్థితి ఉత్పన్నం కావచ్చు. ఇంకా వేరే విషయానికి వస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగం అనేది డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక పర్టికులర్ ఇందాక అచ్చలపతి గారు చెప్పినప్పుడు కొన్ని వస్తువులకు డిమాండ్ లేకపోతే ఆ పరిశ్రమలు మూసేస్తే అటువంటి ఉద్యోగులు నిరుద్యోగులు అవటం, ఇది ఈ డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. సార్థక డిమాండ్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు నిరుద్యోగం కూడా పెరుగుతుంది. అదే అభివృద్ధి చెందుతున్న దేశాలకు వస్తే మనం చూస్తూనే ఉన్నాం, ఒక పక్క ఉద్యోగాలు ఉంటాయి, ఇంకొక పక్క శ్రామికులు ఉంటారు. ఉద్యోగం చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు, నిరుద్యోగులు, ఉద్యోగాలు ఉన్నాయి. కానీ ఈ రెండిటి మధ్య గ్యాప్ వస్తుంది. అంటే వాళ్ళకి అవసరమైన నైపుణ్యం ఉద్యోగుల దగ్గర ఉండలేదు. అంటే ఇవి సరఫరా కన్స్ట్రెయింట్స్ వలన మనకి నిరుద్యోగం అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ కనపడుతుంది. అదే అభివృద్ధి చెందిన దేశాల్లో డిమాండ్ లేకపోవటం వలన నిరుద్యోగం ఏర్పడుతుంది. ఇవి ముఖ్యమైనవి. అయితే ఇంకా ఇతర ముఖ్యంగా ఈ నిరుద్యోగానికి కారణాలు చూస్తే ఒకటి ఆర్థిక అభివృద్ధి. ఇప్పుడు మన భారతదేశంలో చూస్తున్నాం, ఆర్థిక అభివృద్ధి 8-9% నుంచి ఇప్పుడు 5% పడిపోయింది. ఇటువంటి వృద్ధి రేట్లో తగ్గుదల కూడా నిరుద్యోగానికి ఒక ఇంపార్టెంట్ కారణం. రెండోది వస్తే మూలధన కల్పన. అంటే మన దేశంలో పెట్టుబడులు తక్కువ, మూలధనం తక్కువ. మనం ఎక్కువగా ఇప్పుడు మన భారతదేశ విధానాలు చూసినా కూడా మనం ఎక్కువ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆహ్వానానికి మనం ఎక్కువ శ్రద్ధ చూపుతున్నాం, కానీ దేశంలో మూలధన కల్పన ఏ విధంగా జరగాలనే దాని మీద ఎక్కువ శ్రద్ధ చూపట్లేదు. మూలధన కల్పన ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఉద్యోగాలు పెరుగుతాయి. అంటే మూలధన కల్పన కావాలంటే పొదుపు ఎక్కువగా ఉండాలి. ఈ పొదుపు మూలధనంగా మారాలి. ఇటువంటి స్థితి వచ్చినప్పుడు ఉద్యోగాలు పెరిగితే నిరుద్యోగం తగ్గుతుంది. ఇంకొకటి సాంకేతిక పరిజ్ఞానం. మన భారతదేశం లాంటి దేశాల్లో మనం ఎక్కువ పెట్టుబడి పెట్టట్లేదు ఈ టెక్నాలజీ డెవలప్మెంట్ మీద, రీసెర్చ్ వీటి మీద. మన జాతీయ స్థూల ఉత్పత్తిలో 1% పెట్టుబడి కూడా మనం ఈ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద పెట్టట్లేదు. అందువలన సాంకేతిక పరిజ్ఞానం పెరగట్లేదు. అది కూడా ఒక ముఖ్యమైన నిరుద్యోగానికి కారణం. ఇంకోటి విద్యా విధానం, లోపభూయిష్టమైన విద్యా విధానం, వీటి వలన కూడా నిరుద్యోగ సమస్య అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పెరుగుతుంది. అంటే డెవలప్డ్ కంట్రీస్లో విద్యా విధానం బాగుండి డెవలపింగ్ కంట్రీస్లో లేదంటారా, లోపభూయిష్టంగా ఉందంట. ఈ రెండు తేడా వలన కూడా ఈ నిరుద్యోగ సమస్యలు అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోలిస్తే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా ఉండటానికి కారణం. ఇంకా శిక్షణ. మనం మన చదువుకున్న విద్యార్థులకి సరైన శిక్షణ, ఉద్యోగాలకి కావాల్సిన శిక్షణ ఇవ్వలేకపోవటం వలన కూడా మన అభివృద్ధి చెందుతున్న దేశాల్లో నిరుద్యోగానికి మీరు చెప్పడం ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్లో ఈ ట్రైనింగ్ శిక్షణ ఎక్కువగా ఉంటుంది, మన దగ్గర ఉండదు, తక్కువగా. సో డెవలప్డ్ కంట్రీస్లో ఈ విధంగా డెవలప్డ్ కంట్రీస్లో డెవలపింగ్ కంట్రీస్లో డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఇక భారతదేశానికి వచ్చినట్లయితే అచలపతి గారు గ్రామీణ ప్రాంతము పట్టణ ప్రాంతం అని మనం చెప్పుకోవచ్చు. సో పట్టణాలలో ఉండేటువంటి నిరుద్యోగిత వేరే విధంగా ఉంటుంది, గ్రామీణ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగిత వేరే విధంగా ఉంటుంది. ఇక ఈ పట్టణాలలో ఏ విధంగా నిరుద్యోగిత ఉంటుంది, దానికి పాసిబుల్ కారణాలు ఏంటివో మీరు వివరించండి.
చాలా మటుకు ఇప్పుడు సత్యనారాయణ గారు చెప్పిన కారణాలే ప్రధానమైన కారణాలు. అదేంటంటే మూలధన కొరత అనేది ఏదైతే చెప్పారో అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆ మూలధన కొరత అనేటువంటిది ఎందుకు ఏర్పడుతుంది అని అంటే, మనకి పొదుపు చేసినటువంటి అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ కిందకి మారట్లా. మన ఎకనామిక్స్లో మనం ఏం చెప్తామంటే S=I అంటాం. సేవింగ్స్ = ఇన్వెస్ట్మెంట్. పొదుపు చేసిన దాన్ని పెట్టుబడి రూపంలోకి పెట్టడం అనేటువంటిది. అది ఎందుకు రావట్లేదు అని అంటే, మనకి అనుత్పాదకత ఖర్చు పెట్టడం లేదా పొదుపు చేసినప్పుడు, ఉదాహరణకి బంగారం మనము కొనుక్కోవడం అనేటువంటిది 1000 టన్నుల బంగారం మనం కొంటున్నాం సంవత్సరానికి. 1000 టన్నుల బంగారం మొత్తం ప్రపంచానికి, భారతదేశానికి ప్రపంచానికి ప్రధాన తేడా ఇక్కడే. మీకు మొత్తం ఏ దేశంలో కూడా ఇంత బంగారం దిగుమతి చేసుకోవడం అనేది ఎక్కడ లేదు. ఆయిల్ వల్ల దిగుమతులు పెరగడం వల్ల వచ్చిన సమస్యలు కాకుండా, ఈ బంగారం కొనడం వల్ల ఏమవుతుందంటే, ఎక్కువగా మనకి బంగారంలో కన్వర్ట్ అయినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఇన్వెస్ట్మెంట్కి రావట్లా. అవి ఇన్వెస్ట్మెంట్కి రాకపోవడంతో మూలధన కొరత ఏర్పడుతుంది. మళ్ళీ ఉత్పాదకత పనికి రావట్లా. అక్కడ పనికి రాకపోవడం వల్ల దానివల్ల ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్ పట్టణాల్లో ఎక్కువ ఉంటుంది. ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది కదా. ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్లో కూడా చూడండి, మనం ఏం చేసామంటే యాక్సెస్ టు ద ఎడ్యుకేషన్ ఎక్కువ కావాలి అనే ఉద్దేశంతో మనం ఎక్కువ కళాశాలలకి పర్మిషన్ ఇచ్చాం. మంచిదే అది ఇవ్వడం వల్ల ఎక్కువ మందికి విద్య అందుబాటులోకి వచ్చింది. దానికి తగ్గట్టుగా స్కాలర్షిప్స్ కూడా ఇచ్చి మనం ఇంజనీరింగ్ కాలేజీలో అవసరమైన మన ఇంజనీరింగ్ కాలేజ్ కంటే మన దగ్గర ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 1,00,000 ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇప్పుడు సీట్లు ఖాళీగా ఉన్నాయని కూడా మనం చూస్తున్నాం. అయితే మనం ఎందుకు చెప్తున్నాం అంటే, ఇది లోపభూయిష్టమైన విద్యా విధానం అని ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు. లోపభూయిష్టమైన విద్యా విధానం అంటే, మనకు ప్రధానంగా ఇంజనీరింగ్ కళాశాలలో ఏ పరిశోధనకి అవసరమైనటువంటి ల్యాబ్లో కావలసినటువంటి అవస్థాపూర్వకమైనటువంటి సౌకర్యాలు లేకపోవడం వల్ల కాన్సెప్టే సరిగా అర్థం కాకుండా ఆ ఇంజనీర్ బయటకు వస్తున్నాడు కొన్ని కాలేజీల నుంచి. అందువల్ల ఏమవుతుందంటే, అతనికి ఉద్యోగత అర్హత సంపాదించుకుంటున్నాడు ఇంజనీరింగ్ పాస్ అవ్వడం వల్ల, కానీ సమర్థత రాకపోవడం వల్ల ఎంప్లాయబిలిటీ రావట్లా. ఎంప్లాయబిలిటీ ఎప్పుడైతే రావట్లేదో నీకు ఉద్యోగాల అవకాశం లేకుండా పోతుంది. ఎందుకంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ మనం చేయడానికి వచ్చినప్పుడు చాలా పరిశ్రమలు ముందుకు వస్తున్నాయి. వాళ్ళకి 100 మంది కావాలి. అక్కడ ఉద్యోగాలు ఉన్నాయి, కానీ ఇక్కడ ఉద్యోగాలకి సంపాదించుకునేటువంటి అర్హత ఉంది కానీ సమర్థత లేదు. ఇట్ ఈస్ లీడింగ్ టు ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ in cities especially is happening because there is a friction, there is a paradoxical situation where the industry is not getting the real required. కావాల్సినటువంటి విద్యార్థులు వాళ్ళకి రావడం లేదు. ఇక్కడ వీళ్ళు ఉద్యోగానికి అప్లై చేసుకున్న వాడికి ఉద్యోగం రావడం లేదు. ఈ పరిస్థితి పట్టణాల్లో కూడా ఫోన్ వచ్చినట్టు చూద్దాము. హలో చెప్పండి సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను అనురాధ ఫ్రమ్ హైదరాబాద్. ఓకే సార్, ఇప్పుడు మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తే పీజీ ఇది సర్టిఫికేట్స్ వాలిడ్ అనేసి చెప్తున్నారు కదా. అవునమ్మా. సో నేను ఆల్రెడీ పీజీ చేశాను సార్, ప్రొఫెసర్ జి రామరెడ్డి నుంచి. ఇట్ ఈస్ అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ చేశారు డిస్టెన్స్ మోడ్లో. చెప్పండి అయితే ఏంటి? అయితే ఇప్పుడు రీసెంట్ గా మన హైకోర్టులో ఒక నోటిఫికేషన్ వచ్చింది సార్, కోర్ట్ మాస్టర్స్ పొజిషన్ గురించి అని. ఓకే. అయితే వాళ్ళది ఎలిజిబిలిటీ క్రైటీరియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఈజ్ మస్ట్ అనేసి రాశారు. ఓకే. అయితే వెన్ ఐ వాంట్ టు అప్లై దట్ పోస్ట్, వాళ్ళు పక్కన ఏం రాశారంటే, ఓన్లీ రెగ్యులర్ క్యాండిడేట్స్, దోస్ హూ హ్యావ్ డన్ ద పీజీ కోర్స్ త్రూ ద రెగ్యులర్ కాలేజ్ కి వెళ్ళి చేసే వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి, అదర్వైజ్ దెర్ ఇస్ నో నీడ్ టు అప్లై అనేసి ఇచ్చారు. ఓకే. సో దీనివల్ల కరెస్పాండెన్స్ చేసి మేము ఓన్లీ సర్టిఫికేట్ మాత్రం సంపాదించుకుంటున్నాం, కానీ దాని వాల్యూ అనేది ఎక్కడ ఎంప్లాయ్మెంట్ కి యూజ్ అవ్వట్లేదు కదా సార్. అంటే ఎక్కడ అవ్వట్లేదని చెప్పలేమమ్మా. ఆ పర్టికులర్ కేసులో వాళ్ళు ఏమన్నా రిస్ట్రిక్షన్ పెట్టి ఉంటారు కానీ, బట్ ఇట్స్ నాట్ జనరల్ థింగ్. అదే కాబట్టి ఇట్లాంటి ఆపర్చునిటీస్ చాలా మిస్ అవుతున్నాయి. లైక్ అట్ ద టైమ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ హైకోర్టులో నోటిఫికేషన్ అనేది వాళ్ళే ఒక కరెస్పాండెన్స్ కోర్స్ వెన్ దే హ్యావ్ గివెన్ అఫిలియేషన్. ఐ థింక్ ఈ మ్యాటర్ని ఆల్రెడీ యూనివర్సిటీస్ కూడా టేకప్ చేసినాయమ్మా. నేను అనుకుంటా సొల్యూషన్ వస్తుంది అనుకుంటాను దానికి. మీకు అన్యాయం ఇప్పుడైతే ఆపర్చునిటీ మిస్ అయింది సార్, బికాస్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలోనే వాళ్ళు క్లియర్ గా మెన్షన్ చేశారు, రెగ్యులర్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి, కరెస్పాండెన్స్ వాళ్ళు చేయకూడదు అనేసి.
ఇట్లా చాలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ లో కూడా మాకు ఈ ప్రాబ్లం ఫేస్ అవుతుంది సార్. ఓకే ఓకే. ఎంప్లాయర్ని ఉద్యోగం ఇచ్చేటటువంటి యజమానిని ఆ ఉద్యోగానికి అర్హతలు ఎటువంటివి ఉండాలి అనేటువంటిది మన చేతిలో ఉండదమ్మా, అది వాళ్ళు నిర్ణయం బట్టే ఉంటుంది. అయితే ఇది కూడా ఒక సమస్యే. ఎందుకనంటే ఎంప్లాయర్కి తన పని చేసేవాళ్ళు కావాలి, ఎటువంటి వాళ్ళు కావాలనేది నిర్ణయించుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. అయితే మనము యాక్సెస్ టు ద హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉండాలి కాబట్టి మనం సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఓపెన్ యూనివర్సిటీ ద్వారా మనం ఎక్కువ మందికి విద్యార్థి అవకాశం కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. అయితే మన పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగ సమస్య గురించి డిస్కస్ చేసినాము. దాంట్లో ప్రధానంగా ఇండస్ట్రియల్ అన్ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉంటుంది అనుకున్నాము. ఇక సత్యనారాయణ గారు, ఇక ఈ గ్రామీణ ప్రాంతాలకు వచ్చినట్లయితే ఇంతకుముందు మీరు చెప్పారు, మళ్ళీ స్ట్రెచ్ చేసి ఒకసారి చెప్పండి. గ్రామీణ ప్రాంతాలలో నిరుద్యోగిత ఏ విధంగా ఉంటుంది, దానికి గల కారణాలు ఏంటి, పర్టికులర్గా ఇండియన్ కాంటెక్స్ట్ దృష్టిలో పెట్టుకొని చెప్పండి. ఇప్పుడు మనం గ్రామీణ ప్రాంతాలను చూస్తే స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా వ్యవసాయ ఆధారంగానే ఉన్నాయి, కానీ పరిశ్రమల అభివృద్ధి ఎక్కువగా జరగట్లేదు. దీంతో సమస్య కూడా వ్యవసాయానికి ముడిపడి ఉంది. వ్యవసాయ భూమి పరిమితం, అది పెరగదు, కానీ దాని మీద ఒత్తిడి పెరుగుతుంది. భూమిపై ఒత్తిడి పెరగటం అనేది ఈ నిరుద్యోగానికి ఒక ముఖ్యమైన కారణం. వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళు ఎక్కువ వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, భూమి పరిమితంగా ఉంది. రెండో కారణానికి వస్తే, ఇందాక మనం చెప్పుకున్నట్టు వ్యవసాయం ఇంకా ఋతు ఆధారితమే. వర్షాకాలంలో పని ఉంటుంది, ఈ కాలం సరిగా లేనప్పుడు పని ఉండదు. అంటే ఈ ఋతు సంబంధమైన నిరుద్యోగం మనం ఈ వ్యవసాయ రంగంలోనే మనం పల్లెటూళ్ళలో చూస్తున్నాం. ఇంకా మూడో కారణం చూస్తే పరిశ్రమలు పెట్టకపోవటం. అంటే చిన్న చిన్న పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, తర్వాత ఈ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కానీ, వీటిని మనం వాటికి ప్రోత్సాహం ఇచ్చినా కూడా పెట్టే వ్యక్తులు ముందుకు రావట్లేదు. దానికి అనేక కారణాలు ఉన్నాయి, చాలా సమస్యలు కూడా ఉన్నాయి. విద్యుత్ శక్తి సమస్య కానివ్వండి, చాలా సమస్యలు ఉన్నాయి. అందుకని ఈ పరిశ్రమలు ఎప్పుడైతే అభివృద్ధి చెందలేదో, మనం వ్యవసాయ రంగం నుంచి ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రచ్ఛన్న ఉద్యోగం చేస్తూలో ఉన్న వాళ్ళని వ్యవసాయ రంగం నుంచి వేరే రంగాలకి మనం మార్చలేకపోతున్నాం. దీనివలన ఋతు సంబంధమైన నిరుద్యోగం, ప్రచ్ఛన్న నిరుద్యోగం రెండు వ్యవసాయంలో కొనసాగుతూనే ఉన్నాయి. వాటిని మనం తగ్గించలేకపోతున్నాం. ఇంకొక విషయానికి వస్తే, నీటిపారుదలని మనం ఎక్కువగా అభివృద్ధి చేయలేకపోతున్నాం. నీటిపారుదల ఎప్పుడైతే అభివృద్ధి చెందట్లేదో వ్యవసాయం వర్షాధారితమే అవుతుంది. దాంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి, నిరుద్యోగం ఉండకపోవడం. దీనివల్ల అంటే ఒక పంట మీదే ఆధారపడి ఉండటం, రెండు పంటలు వేయలేకపోవటం, కొన్ని రకాల పంటలు పండించలేకపోవటం, ఇటువంటి కారణాలు ఉంటాయి. తర్వాత హలో 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 చెప్పండి. సార్ నా పేరు సతీష్ సార్. సతీష్ చెప్పండి. ఇది నాది ఎంఫార్మసీ అయింది సార్. ఏమండి? ఎంఫార్మసీ అయింది. ఓకే సార్. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఇప్పుడు అంటే అప్లై చేసినా ఏం చేసినా ఈ బిఎస్సీ వాళ్ళు, ఎంఎస్సీ వాళ్ళు, లేదా అదర్ అంటే లోవర్ డిగ్రీ ఉంటుంది కదా, వాళ్ళకి ఇండైరెక్ట్ గా బయట కోచింగ్ తెప్పించి కంపెనీలో తీసేసుకుంటున్నారు, అంటే లైక్ లేబర్ లాగా. ఓకే. సో అంటే ఇంత హైయర్ ఎడ్యుకేషన్ చేసినప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ కోసమని మేము చిన్న కంపెనీస్లో చేస్తాం. నేను వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే చిన్న కంపెనీ చేస్తూనే ఉండాలి, పే స్కేల్ అలా ఒక 8,000 అలా ఎంతో కొంత ఇస్తారు. అవును. మీ సమస్య హలో మీరు అడిగే ప్రశ్న ఇవాళ మనం చర్చిస్తున్న పాఠ్యాంశానికి సంబంధించింది అయి ఉండాలి. మీరు చెప్పడం ఏంటంటే, మీరు ఎంఫార్మసీ చేశారు, బి ఫార్మసీ వాళ్ళకే తక్కువ డిగ్రీ స్థాయి వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారంటారా? హలో ఓకే. అంటే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, ఎంఫార్మసీ చేసినప్పటికీ ఈ చిన్న కంపెనీల్లో ఉద్యోగాలు ఎప్పుడైతే మనము చేస్తూ ఉన్నామో, అక్కడ చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగాల్లో చిరుద్యోగం అంటారు. ఈ చిరుద్యోగం అంటే హలో హలో చెప్పండి. పేరండి? చెప్పండి చెప్పండి. పుల్లారెడ్డి గారు చెప్పండి. మీ ప్రశ్న అడగండి ఎక్స్పర్ట్స్. బీకామ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను సార్. బీకామ్ ఓకే. అయితే నెక్స్ట్ నేను
చెప్పండి చెప్పండి, మీరు అడగండి, మీ ప్రశ్న అడగండి. బీకామ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాను ప్రజెంట్ ఇప్పుడు. ఓకే, అయితే అడగండి. ఫైనల్ ఇయర్ లో ఉన్నాను. తర్వాత నేను బీఈడీ చేసుకోవాలంటే బీకామ్ ఏ కోర్సులు తీసుకోవాలండి బీఈడీలో? మీ బీఈడీలో మీకు వచ్చేసి మీకు సోషల్ సైన్సెస్కి మాత్రమే మీకు అవకాశం ఉంటుందండి. కామర్స్ బీకామ్ చేసినా కూడా మీకు బీఎడ్లో కామర్స్ సబ్జెక్ట్ ఉండదు కాబట్టి సాంఘిక శాస్త్రం సోషల్ స్టడీస్ మాత్రమే మీరు ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది మీరు బీఈడీ చేసుకోవాలనుకుంటే. ఓకే, ఇక సార్ ఈ మన డిస్కషన్ ప్రారంభిద్దాము. ఇక ఈ పట్టణ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగతని నిర్మూలించాలంటే అంటే జనరల్గా మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటో చెప్పండి అచ్చలపతి గారు. అదే మనకి ఇప్పుడు ఎప్పుడైతే ఇందాక చక్కగా మనం సత్యనారాయణ గారు కారణాలు చెప్పారు నిరుద్యోగానికి, గ్రామీణ ప్రాంతంలో మనకి అవి పట్టణాలకు కనుక మనం తేడా చూసుకున్నట్లయితే కొంత ప్రధానంగా ఈ పల్లెటూళ్ళలో ఎప్పుడైతే ఉద్యోగాలు లేవో పల్లెటూళ్ళలో ఉన్న జనం అంతా కూడా పట్టణాలకు వస్తున్నారు. దాన్ని వలస అంటాం. ఓకే, ఈ వలస వల్ల పట్టణంలో మరింత నిరుద్యోగం తీవ్రత అవుతున్నది. ఇందులో రెండు రకాల ఉన్నాయి. పట్టణంలో ఉద్యోగాలు స్లమ్స్ లెవెల్లో తీసుకున్నట్లయితే మీకు వాళ్ళకి వచ్చేప్పటికి ఇక్కడ ట్రాఫిక్, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉండడం వల్ల వాళ్ళకి ఇల్లు దొరకకపోవడం, వాటి వల్ల స్లమ్స్ ఏర్పడుతున్నాయి. ఆ స్లమ్స్లో ఉండి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. పట్టణ ప్రాంతంలో ఈ మైగ్రేషన్ వల్ల వలస వల్ల ఎక్కువ. ఈ మైగ్రేషన్ తగ్గించడం ఎలా? మైగ్రేషన్ తగ్గించడానికి మనకి ఇందాక ఆయన సత్యనారాయణ గారు చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో మనము ఉద్యోగ అవకాశాలు పెంచడానికి చూడాలి. అందుకోసం ఏంటంటే ఇప్పుడు ఈ టెక్నాలజీ ఎప్పుడైతే డెవలప్ అయిందో, ఉదాహరణకు చెప్తున్నాను, టెక్నాలజీ డెవలప్ అయ్యి అక్కడ పట్టణాల్లో ఉన్నటువంటి ఎంసీఏ చదువుకున్న పిల్లవాడు పల్లెటూరుకు వెళ్ళి పంటల్లో వచ్చినటువంటి మార్పుల్ని, అక్కడ పంటల్లో ఉన్నటువంటి ఇబ్బందుల్ని వాటిని ఫోటో తీసి ఆ ఫోటోని ఇంటర్నెట్ ద్వారా మొత్తం ఓపెన్ సోర్స్కి పెడితే దానికి సమస్యలకి పరిష్కారం వస్తుంది. ఆ వచ్చిన పరిష్కారానికి అనుగుణంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాని పంటల్లో మార్పులు తీసుకొస్తున్నారు. అట్లా మార్పులు తీసుకురావడం వల్ల అక్కడ చదువుకున్న ఎంసీఎస్ స్టూడెంట్కి పేమెంట్ కూడా జరుగుతుంది. అటువంటి ఉద్యోగాలు ఏర్పడుతున్నాయి. అలా మనకేంటంటే ఈ సాంకేతికమైనటువంటి అభివృద్ధి జరగడం వల్ల పట్టణాలకి పల్లెటూరుకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తగ్గించే అవకాశానికి మనం ఆలోచించాలి. అట్లా ఆలోచించకుండా ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ప్రత్యేకించి ఒత్తిడి పట్టణాల మీద పెరుగుతుంది. తగ్గించాలి దాన్ని. ఒత్తిడి పెరుగుతున్నందువల్ల మీకు సమస్య వస్తుంది. రెడీగా ఉన్నారు. హలో, చెప్పండి మీ పేరు? రవిచందర్, చెప్పండి. నేటి ఆధునిక ప్రపంచంలో సాంకేతిక పరిజ్ఞానము, ఆంగ్ల భాషా పరిజ్ఞానం మీద ఉద్యోగం సంపాదించగలరా? అదేనండి మీ ప్రశ్న, అదేనా? నేటి ఆధునిక ప్రపంచంలో ఆంగ్ల భాషా పరిజ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానం లేనిదే ఉపాధి అవకాశాన్ని పొందగలరా లేదా? చాలా తక్కువ ఉపాధి అవకాశాలు. మీకు ఆంగ్ల పరిజ్ఞానము, సాంకేతిక పరిజ్ఞానము లేకుండా ఉద్యోగాలు సంపాదించే అవకాశం తక్కువ. అవి రెండు ఉన్నప్పుడు ఏమవుతుందంటే పరిధి పెరుగుతుంది. మనకి ప్రపంచంలో ఇప్పుడు తెలుగు మాత్రమే మీరు మాట్లాడగలిగితే ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. హిందీ కూడా మాట్లాడగలిగితే ఇండియా మొత్తం ఉద్యోగం చూసుకునే అవకాశం ఉంటుంది. మీకు ఇంగ్లీష్ కూడా వచ్చినట్లయితే ప్రపంచంలో సౌదీ అరేబియా కాడి నుంచి మొదలు పెడితే మీకు మిడిల్ ఈస్ట్లో కానీ ఎక్కడైనా కానీ ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. మన దగ్గర నుంచి బోలెడంతమంది ఇప్పుడు మిడిల్ ఈస్ట్కి వెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకని మనకు ఇందాక సత్యనారాయణ గారు చెప్పినట్టు శ్రామిక గమనశీలత లేకపోవడం వల్ల కూడా నిరుద్యోగాలు ఏర్పడుతున్నాయి. మనం మొబిలిటీ అంటాం, ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉండాలి. కేరళ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు ఉన్నారనుకోండి, మనకి ఇప్పుడు సౌదీ అరేబియాలో 30% మంది ఉద్యోగులు కేరళ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. దానికని ఏంటంటే మనం దేనికైనా వెళ్ళడానికి సిద్ధపడాలి. మన రాష్ట్రంలోనే కావాలి, మన జిల్లాలోనే కావాలి, మన బ్లాక్లోనే కావాలి, వీలైతే మా ఊళ్ళోనే మాకు ఉద్యోగం కావాలి అనుకునేటువంటి పరిస్థితి ఉంటే మనకి నిరుద్యోగ సమస్య ఇంకా ఎక్కువ. ముఖ్యంగా సార్ చెప్పడం ఏంటంటే మీకు టెక్నికల్ స్కిల్స్తో పాటు సాఫ్ట్ స్కిల్స్ కూడా మీకు అవసరం. సాఫ్ట్ స్కిల్స్ మీరు ఇంప్రూవ్ చేసుకుంటే మీకు ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటున్నారు. సాఫ్ట్ స్కిల్స్, సాఫ్ట్వేర్ స్కిల్స్, క్యాలిక్యులేషన్ స్కిల్స్, ఈ మూడు పెరగాలి. ఈ మూడు పెరిగిన వాడికి ఉద్యోగం షూర్ తప్పకుండా వస్తుంది, ఉన్న డొమైన్ నాలెడ్జ్ కాకుండా. ఓకే సార్, ఇప్పుడు ఈ పట్టణ ప్రాంతాల మీద అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాలని కొన్ని పట్టణాలని అభివృద్ధి చేయడం కంటే అంటే కొద్దిగా వికేంద్రీకరించి చిన్న చిన్న పట్టణాలను కూడా కొద్దిగా అభివృద్ధి చేసినట్లయితే
కొన్ని పట్టణాల మీదనే మనకి ప్రెషర్ తగ్గుతుంది, జనాభా మైగ్రేషన్ తగ్గుతుంది. అంటే డీసెంట్రలైజ్డ్ మనకు అభివృద్ధి అనేది అవసరమని చెప్తారు మీరు. ఈ పట్టణ నిరుద్యోగితను తగ్గించాలంటే డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ ఉండాలి, కొన్ని పట్టణాల మీద పట్టణం మీదనే ఉండొద్దు అని అంటారు. ఇక సత్యనారాయణ గారు, ఇక ఈ గ్రామీణ నిరుద్యోగితని నిర్మూలించాలంటే ఏం చర్యలు చేపట్టాలో మీరు కొద్దిగా వివరించండి. ఈ గ్రామీణ నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి స్వయం ఉపాధి అనేది ఒక మార్గం అని ప్రభుత్వం భావించి చాలా కార్యక్రమాలని ప్రవేశపెట్టింది. మనం ఆ కార్యక్రమాలు చూస్తే ఒకటి NRLM అని పెట్టారు, నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్. ఇక్కడ పేదవాళ్ళకి స్వయం ఉపాధి పథకాలు పెంచడం ఈ యొక్క పథకం ముఖ్య ఉద్దేశం. రెండోది PMRY, ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన అని చదువుకున్న నిరుద్యోగులకి వాళ్ళ ఉపాధి పెంచడానికి పెట్టారు. తర్వాత NREP అని, నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ అని. తర్వాత IRDP అంటే ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇందులో పరిశ్రమల్లో, తర్వాత చిన్న చిన్న పరిశ్రమలు, తర్వాత వ్యవసాయ అనుబంధ వృత్తులు, తర్వాత సేవారంగం, వీటిల్లో స్వయం ఉపాధి పెంచడానికి సమగ్ర ఉపాధి పథకాలని ఏ విధంగా పెట్టాలనేది చూడటానికి IRDP పెట్టారు. తర్వాత TRISEM అని, ట్రైనింగ్ ఫర్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. తర్వాత JRY, జవహర్ రోజ్గార్ యోజన. తర్వాత ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ అంటే ఉపాధి హామీ పథకం. ఇటువంటి పథకాలని, చాలా పథకాలని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంటే ఈ పథకాల అన్నిటి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చదువుకున్న వాళ్ళకి ప్రభుత్వం మీదో లేకపోతే ప్రైవేట్ సంస్థల మీదో ఉద్యోగాలకు ఆధారపడకుండా వాళ్ళంతటా వాళ్ళు స్వయం ఉపాధి పెంచుకొని వాళ్ళే కొంతమందికి ఉద్యోగం కల్పించే విధంగా తయారు చేయటం అనేది ఇది చాలా ముఖ్యమైన విషయం. అంటే ఎప్పుడైతే ఏ దేశంలో అయితే ఎంటర్ప్రెన్యూర్షిప్ పెరుగుతుందో ఆ దేశంలో నిరుద్యోగం తగ్గుతుంది. అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్కి నిరుద్యోగానికి ధనాత్మక సహసంబంధం ఉంటుంది. ఒకటి పెరిగితే ఇంకోటి కూడా, ఉద్యోగిత పెరుగుతుంది, ఒకటి తగ్గితే ఉద్యోగిత తగ్గుతుంది. కాబట్టి దీని మీద మన డిగ్రీలు వీటిలో కూడా ఎంటర్ప్రెన్యూర్షిప్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే నిరుద్యోగ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చు. ముఖ్యంగా మన అచలపతి గారు, ఈ పంచవర్ష ప్రణాళికలలో కూడా అంటే ముఖ్యంగా ఇది ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాత అంటే భారతదేశంలో ఈ ప్రణాళికలలో ఎటువంటి ఫోకస్ని మనము ఈ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని పెంచడానికి చేయడం జరిగిందో చెప్పండి. ఇప్పుడు ఎట్లాగంటే మనకి ప్రభుత్వంలో ప్రభుత్వ పాత్ర కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగా మనకి మార్కెట్ ఎకానమీ, ప్లాన్డ్ ఎకానమీ, మంది ప్లాన్డ్ ఎకానమీ, మిక్స్డ్ ఎకానమీ. ఆ మిక్స్డ్ ఎకానమీలో, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలో, ప్లాన్డ్ ఎకానమీలో తీసుకున్నట్లయితే ఒక్కొక్క ప్రణాళికకి దేనికైతే ప్రాధాన్యత ఇస్తారో ఆ రంగంలో ఉద్యోగాలు ఎక్కువ పెరుగుతాయి. ఉదాహరణకి మొట్టమొదటిసారి వ్యవసాయం అన్నారు. వ్యవసాయం అన్నప్పుడు వ్యవసాయంలో వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలన్నిటికీ, అది అగ్రికల్చరల్ యాక్టివిటీ కావచ్చు, ఇండస్ట్రీ యాక్టివిటీ కావచ్చు, రిలేటెడ్ కావచ్చు, దేనికైనా కావచ్చు, అక్కడ పెరుగుతాయి. అట్లాగే పారిశ్రామిక ఇంపార్టెన్స్ ఇచ్చారు ద్వితీయ పంచవర్ష ప్రణాళికలో. ద్వితీయ ప్రణాళికలో పారిశ్రమలు ఉన్నప్పటికీ పెద్ద పరిశ్రమలన్నిటికీ కూడా మనం మహలానబిస్ మోడల్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి వచ్చినట్లయితే అదే అంటే కొంత చరిత్ర కూడా తెలుసుకోవాల్సిన ఉందండి, దాని మీద ఆధారపడి ఉంటుంది. అట్లా వచ్చేప్పటికి మనకి సమస్య 4వ పంచవర్ష ప్రణాళికలో ప్రత్యేకించి అన్ఎంప్లాయ్మెంట్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇచ్చినా కానీ ఆ మొట్టమొదటి 3 పంచవర్ష ప్రణాళికలు సఫలీకృతమైనంత దీనిగా 4వ పంచవర్ష ప్రణాళిక కాకపోవడం వల్ల మనకేమైందంటే 5వ పంచవర్ష ప్రణాళికలో యాంటీ పావర్టీ అన్నారు, మళ్ళీ 6వ పంచవర్ష ప్రణాళిక వచ్చేప్పుడు వృద్ధి రేట్ అన్నారు. ఆ విధంగా మార్పులు వస్తున్నాయి, ఆ ఫోకస్ మార్పు వస్తుంది, ఆ వచ్చిన మనకు అనుగుణంగా మనకు మార్పు వస్తుంది. ఇప్పుడు 7వ పంచవర్ష ప్రణాళిక వచ్చేప్పటికి మనకి 9.2 మిలియన్ ఉద్యోగాలు 7వ పంచవర్ష ప్రణాళిక వచ్చేప్పటికి దాని 47 మిలియన్లకు పెరిగింది. ఆ విధంగా మనకు మార్పులు వచ్చినాయి, రాకపోలేదు. ఇప్పుడు మనకి లేటెస్ట్గా మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు 11వ పంచవర్ష ప్రణాళికకి 50వ NSSO రౌండ్ సర్వే ప్రకారము మనకి ఎంప్లాయ్మెంట్ రేట్ 1.84% పెరిగింది. చాలా ఉండేది, అక్కడ ఉన్నటువంటి దాన్ని 5.39కి పెరిగింది. సాధించాం. మార్పులు వచ్చినాయి,
మనకు ఆ విధంగా మనకు మార్పులు వచ్చినాయి. ప్రత్యేకించి ఈ మనము ఫోకస్ ఎప్పుడైతే మారుతుందో ఈ లోపల మార్కెట్ ఎకానమీ కూడా ఏర్పడడం వల్ల మీకు ఈ మార్కెట్ ఎకానమీ వృద్ధి రేటు మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నామో వృద్ధి రేటు పెరగడంలో వృద్ధి పెరుగుతున్నది కానీ ఉద్యోగిత లేని వృద్ధి కూడా పెరిగింది. ఆ స్థితిలో మన వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేటువంటి కొత్త కాన్సెప్ట్ ఒకటి తీసుకొచ్చారు. దీనిలో ఏంటంటే కలుపుకుంటూ పోవాలి, అటువంటి ప్రణాళిక తీసుకురావాలనే ఉద్దేశంతో 12th ప్లాన్లో ఎట్లా ఉందండి మన ఎంఫసిస్? లేటెస్ట్ 12th 5-year ప్లాన్కి వచ్చేప్పటికి మీకు ఇప్పుడు ఫోకస్ ఈజ్ ఆన్ ఎంప్లాయ్మెంట్, జాబ్ ఆపర్చునిటీస్, 58 మిలియన్ జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వాలనేటువంటిది పెట్టుకున్నారు. దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని నెగ్లెక్ట్ చేసామనేటువంటి పాయింట్ రియలైజ్ చేసుకొని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ షుడ్ బికమ్ ఎన్ ఇంజిన్ ఫర్ ది గ్రోత్ అనేటువంటిది లేటెస్ట్ స్లోగన్. అది ఇప్పుడు 12th 5-year ప్లాన్లో ఫోకస్ చేస్తున్నారు. అంటే వస్తు తయారీ సంస్థల యొక్క అభివృద్ధి ఎప్పుడైతుందో అది నిజమైనటువంటి ప్రొడక్టివిటీ, ఉత్పాదకత పెరిగే అవకాశం కూడా దాంట్లో ఎక్కువ ఉంది. అందుకోసమని 12th 5-year ప్లాన్లో ముఖ్యంగా మన సత్యనారాయణ గారు ఈ ప్రస్తుత మన కేంద్ర ప్రభుత్వము ఈ మధ్యన చేసినటువంటి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ చట్టము, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీము, ఇది లేటెస్ట్ కదా లార్జ్ స్కేల్లో చేస్తున్నారు. దీని గురించి మీరు విపులంగా వివరించండి. ఈ పథకాన్ని ముఖ్యంగా ఉద్యోగ హామీ పథకం అంటే గ్యారంటీగా మీకు ఇన్ని రోజులు మేము ఉద్యోగం కల్పిస్తాము అని ప్రభుత్వం చెప్పింది. అంటే దీనికి చట్టబద్ధత ఉంది. అంటే వాళ్ళు కల్పిస్తామన్న రోజులకి ఉద్యోగం కల్పించకపోతే ఒక వ్యక్తి నాకెందుకు ఉద్యోగం కల్పించలేదని అడిగే హక్కుని ప్రభుత్వం కల్పించింది. అంటే ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకటి ప్రచ్ఛన్న నిరుద్యోగం అని, ఇంకోటి ఋతు సంబంధమైన నిరుద్యోగం అని. గ్రామీణ ప్రాంతాల్లో ఈ రకాలైన నిరుద్యోగ నివారణకి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. అంటే ఎప్పుడైతే ఈ ఉద్యోగం సంవత్సరం మొత్తం కాకుండా చెప్తాను. ఒకటి ఇందాక నేను చెప్పినట్టు ఇది న్యాయపరమైన హక్కు, రెండోది ఉపాధి హక్కు, రెండోది ఇది పార్లమెంటు చేసిన చట్టం. తర్వాత 15 రోజుల లోపు పనిచేసిన 15 రోజుల లోపు ఖచ్చితంగా వేతనం చెల్లించాలి. రెండోది దీనిలో 90% ఖర్చు కేంద్రమే భరిస్తుంది కాబట్టి రాష్ట్రాలు ఖచ్చితంగా దీన్ని అమలు పరుస్తున్నాయి. తర్వాత దీనిలో శ్రమ ప్రధానమైన పనులు యంత్రాల ఆధారితం కాకుండా మానవ శ్రమ ఆధారిత పనులనే చేపట్టాలి. తర్వాత కాంట్రాక్టర్లు యంత్రాల నియామక నిషిద్ధం. తర్వాత 33% కనీసంగా మహిళల్ని ఈ స్కీమ్లో ఉపయోగించుకోవాలి. తర్వాత అణగారిన బడుగు వర్గాలకు కూడా ఎక్కువ అవకాశం ఇందులో కల్పించాలి. తర్వాత నగదు బదిలీ కూడా, అంటే వాళ్ళ చేసిన పనికి డబ్బు కూడా పోస్ట్ ఆఫీసులు బ్యాంకుల ద్వారా వాళ్ళకి తర్వాత చేపట్టే పనులు కూడా గ్రామీణ అభివృద్ధికి దోహదం చేసే పనుల్ని చేపడుతున్నారు. ఉదాహరణకి నీటిని ఏ విధంగా ఆదా చేసుకోవాలి, తర్వాత భూమిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, తర్వాత వరదను ఏ విధంగా నివారించాలి, ఇటువంటి పనులు ఏవైతే గ్రామానికి అభివృద్ధికి దోహదం చేస్తాయో అటువంటి పనులే ఈ పథకం కింద చేపట్టాలి. అంటే దీనివల్ల ఆస్తులు సృష్టించబడతాయి. ఆస్తులు ప్రతి సంవత్సరం 100 రోజులు కనీసం ప్రతి కుటుంబంలో ఎవరైతే కాయ కష్టం చేస్తామని ముందుకొస్తారో ప్రతి కుటుంబానికి కనీసం ఒక వ్యక్తికి 100 రోజులు కనీస జీవన ఈ పనిని ప్రభుత్వం కల్పించాలి. ఇక మన అచలపతి గారు, ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి స్కీమ్ గురించి సత్యనారాయణ గారు ప్రస్తావించారు. ఇక ఈ మన రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్లయితే మన రాష్ట్ర ప్రభుత్వము ఈ నిరుద్యోగిత సమస్యని నిర్మూలించడానికి, తగ్గించడానికి ఈ మధ్యన చేస్తున్నటువంటి పథకాల గురించి చెప్పండి మీరు. మనకి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో టైం ఎక్కువ లేదు మనకు. రాష్ట్ర ప్రభుత్వంలో ఇదివరకు ఉన్నటువంటిది ఏంటంటే ఈ ట్విన్ సిటీస్ కోసం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ సెట్విన్ సెట్మా అని ఒక్కొక్క ప్రాంతంలో సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్, అంటే ఎంప్లాయబిలిటీ ట్రైనింగ్ కోసం శిక్షణ ఇచ్చేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టేవాళ్ళు. దానిలో ఈ మధ్య ఏం చేసినట్టు రాజీవ్ యువ కిరణాలు అని ఒక పథకం మొదలుపెట్టారు. ఈ పథకం ప్రకారం ఏంటంటే ఈ అన్ఎంప్లాయిడ్ వాళ్ళు ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కడుందో అవి గ్రహించి ప్రత్యేకించి విశ్వవిద్యాలయాల్లో కూడా సాంప్రదాయకేతర పద్ధతులు ఏవైతే ఆలోచించి వాటిల్లో వీళ్ళకి మనం ఇంతకుముందు నేను కాలర్ అడిగినటువంటి ప్రశ్నకి చెప్పినప్పుడు అర్హత ఉంది అయినా కానీ నీకు సమర్థత కూడా కావాలి, అర్హత ఉన్నా సమర్థత లేకపోతే మనకు ఉద్యోగాలు రావట్లేదు అని స్కిల్స్ అన్నమాట. ఆ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ పెరగడం కోసం 3 రకాల ట్రైనింగ్ ఇస్తున్నారు.
ఒకటి ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడం, 2 ఫినిషింగ్ స్కూల్ కాన్సెప్ట్ అని చెప్పి దాంట్లో ముగింపుగా ఒక ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు చివరిగా నువ్వు ఎలా తయారై వెళ్ళాలి అనేటువంటి ట్రైనింగ్ ఇస్తున్నారు. మూడోది ఏం చేస్తున్నారంటే టైలర్డ్ ప్రోగ్రామ్స్ అంటున్నారు. ఒక పర్టికులర్ పరిశ్రమకి పర్టికులర్ నిపుణత కావాలంటే అయితే ఆ పర్టికులర్ నైపుణ్యాన్ని పెంచడానికి అవసరమైనటువంటి శిక్షణ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. అయితే రాజీవీకరణలో ఒకే ఒక కండిషన్ వాళ్ళు ఏం పెడతారంటే మీరు ఎంతమందికి అయితే శిక్షణ ఇస్తున్నారో ఆ శిక్షణ ఇచ్చిన వాళ్ళల్లో ఒక 60% మంది అయినా కనీసం ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఉన్నట్లయితే అటువంటి పథకాలకు మేము విశ్వవిద్యాలయాల నుంచి విశ్వవిద్యాలయాలకు కూడా మేము ఆర్థిక సహాయం చేస్తామని అంటారు. ఈ కండిషన్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మాకు 60% ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము ఎవరు గ్యారంటీ ఇవ్వరు. నోబడి గివ్స్ గ్యారంటీ. ఇంతకుముందు మనం కాలర్ అడిగి చెప్పినప్పుడు కూడా నేను చెప్పాను, యజమానిని ఎవరిని కూడా నో ఎంప్లాయర్ కెన్ బి ఫోర్స్ టు టేక్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. అందుకని వాళ్ళకి ఎటువంటి ఉద్యోగులు కావాలో అటువంటి ఉద్యోగ సమర్థతని మనం పెంచడానికి శ్రమపడాలి. దానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తోంది. ఈ రాజీవ్ యువ కిరణాల్లో పథకాలు అవే. చివరగా మన చలపతి గారు, మీరు ఒక ఎక్స్పీరియన్స్డ్ టీచరు, చాలా దేశాల్లో కూడా మీరు పనిచేశారు ఉపాధ్యాయునిగా. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ నిరుద్యోగ సమస్యను నిర్మూలించాలంటే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పాత్ర ఏమైనా ఉందా? ఏం చేయాలి? చాలా ఉందండి. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో మనం ప్రధానంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో చేయాలంటే ప్రతి టీచర్ కూడా స్టూడెంట్కి మనము మన ఎడ్యుకేషన్లో టీచర్ ఓరియంటేషన్ ఎక్కువ, పాఠం మనం ఎక్కువ చెప్తాం, వాళ్ళు వినరా అనేది వాళ్ళ సమస్య. అట్లా కాకుండా మన మార్పు రావాల్సింది ఏంటంటే లెర్నింగ్ మోడల్లోకి రావాలి. లెర్నింగ్ మోడల్లోకి రావాలనంటే వాళ్ళకి అవసరమైనటువంటి సుశిక్షిత శిక్షణ ఇవ్వవలసి ఉంటుంది. ఆ శిక్షణ ఏంటంటే మనకి ఈ పాఠం చెప్పేటట్టు దాంట్లో స్టాండర్డ్స్ ప్రమాణాలని, మనం ఇవాల్యుయేషన్ ప్రమాణాలని ఎటువంటి పరిస్థితుల్లో ఒక పర్టికులర్ అర్హతతో పాటు సామర్థ్యాన్ని పెంచేటటువంటి శిక్షణ మనం ఇవ్వవలసిన అవసరం చాలా ఉంది. ఆ ప్రమాణాలు కనుక పెరగకపోయినట్లయితే మనకి అవకాశం ఉండదు. అప్పుడు పెంచాలంటే ఆ విధమైనటువంటి ఇంకా ఈవెన్ ఈ కరికులం డెవలప్మెంట్లో కూడా ఇండస్ట్రియల్ రిక్వైర్మెంట్స్ వాళ్ళ నీడ్స్ని బట్టి కూడా మనం కరికులంని డెవలప్ చేసినట్లయితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది గ్రాడ్యుయేషన్ తర్వాత, వాళ్ళ చదువుల తర్వాత. ఈ పారిశ్రామిక కూడా ఇప్పుడు 2% ఆఫ్ ది ప్రాఫిట్స్ కెన్ బి స్పెండ్ ఆన్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని వాళ్ళకి చెప్పారు. అది చాలా మంచి పని, అది గవర్నమెంట్ చేసిన పని. దానివల్ల మీకు ఏమవుతుందంటే వాళ్ళు దే విల్ ఇన్వెస్ట్ మనీ టు ది గవర్నమెంట్. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, విశ్వవిద్యాలయాలు, పారిశ్రామిక సంస్థలు 2 కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి కావాల్సినటువంటి శిక్షితులైనటువంటి ఉద్యోగస్తుల్ని మనం ఇవ్వాలంటే వాళ్ళిద్దరిని కలపవలసిన అవసరం ఉంది. ఆ రెండింటి యొక్క సామరస్యాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇక ఈనాటి చర్చను ముగించే ముందు ఒకసారి మనం చర్చించిన విషయాల గురించి మనము చెప్పుకున్నట్లయితే, నిరుద్యోగం అంటే ఏమిటి, ఈ నిరుద్యోగం ఏ విధంగా ఉత్పన్నం అవుతుంది, దీంట్లో ఉన్నటువంటి రకాలు ఏమిటి, ఈ నిరుద్యోగం పట్టణ ప్రాంతంలో ఎలా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఎలా ఉంటుంది, వాటిని నివారించడానికి పట్టణ ప్రాంతంలో ఏ చర్యలు తీసుకోవాలి, మనము ఈ పట్టణాల్లో ఏ విధంగా తీసుకోవాలి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఎటువంటి పథకాలను చేపట్టి ఈ నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయో మన విద్యార్థులకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమం కోసం ప్రొఫెసర్ అచ్చలపతి గారు, సత్యనారాయణ గారు, ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్సు మన విద్యార్థుల కోసం మన స్టూడియోస్కి వచ్చి వాళ్ళ టైం వెచ్చించినందుకు నా తరఫున, డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ తరఫున, విశ్వవిద్యాలయం తరఫున ధన్యవాదాలు.